హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ మారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఈ 5 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మరో 1 వీక్లో ఈ నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయండి. సో ఇక్కడ విషయానికి వస్తే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 1396 పోస్టులతో ఈ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నది. దాంతోపాటుగా ఏఎస్ఓ ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు 1 వీక్లోనే వితిన్ 1 వీక్లోనే మనకు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దాంతోపాటు హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఇక్కడ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో అయితే మనకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే అండి, మరో 15 ఉద్యోగ ప్రకటనకు కసరత్తు అయితే పూర్తి చేశారు కదా. సో ఇప్పుడు ఇందులో అత్యధికంగా 1398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అధికారుల పోస్టు, వీటి తర్వాత టౌన్ ప్లానింగ్ అదేవిధంగా స్టాటిస్టిక్ అధికారులకు సంబంధించినటువంటి పోస్టులకు అయితే ఫస్ట్ మనకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం. సో ఇక్కడ మనకు సిబిటి ఎగ్జామ్స్ నిర్వహించి సో తొందరగా ఫలితాలు వెల్లడించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటుగా ఏఈ సివిల్ సంబంధించినటువంటి మరి R&B అసిస్టెంట్ ఇంజనీరింగ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలండి, సివిల్ దాంట్లో ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా మరి ఇక్కడ భర్తీ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో ఈ 1 వీక్లో ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 ప్రధానమైనటువంటి నోటిఫికేషన్స్ ఇక్కడ ప్రధానంగా ఇవి కనిపిస్తున్నాయి. తర్వాత మనకు డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఏంటిది, తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే, తర్వాత శానిటైజర్ ఇన్స్పెక్టర్లైనా, తర్వాత హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా, తర్వాత ఇట్లా వరుసగా మనకు దాదాపుగా 15 రకాలకు సంబంధించినటువంటి, అంటే మొత్తం మీద 15 రకాలకు సంబంధించినటువంటి విడుదలైనా కూడా ఇప్పుడైతే ఈ 1 వీక్లో ఖచ్చితంగా మరి భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్లో ప్రధానంగా ఇక్కడ ఈ 5 నోటిఫికేషన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు అప్డేట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీద భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం ఉన్నదని. సో మొత్తం మీద 3800 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కదా. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చేస్తుందయ్యా అంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు 1 by 1 రిలీజ్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే వితిన్ 3 నోటిఫికేషన్స్ 1 మంత్లో వితిన్ 3 నోటిఫికేషన్స్ విడుదలయ్యేటటువంటి కనిపిస్తుంది. దాంతోపాటు మనకు శాఖల వారీగా ఇప్పుడు ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉన్నారనుకోండి, వీళ్ళు స్టాటిస్టిక్స్ చేసినటువంటి వాళ్ళే వస్తారు. తర్వాత మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళే వస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని ఇట్లా ఇండివిజువల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఏఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అభ్యర్థులే వస్తారు. అంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి శాఖల వారీగా నోటిఫికేషన్స్ 1 by 1 వస్తూనే ఉన్నాయనేసి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. యాక్చువల్గా ఏఎస్ఓ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కనీసం 1 year డిగ్రీ ఉండేటటువంటి విధంగా, లేకపోతే 2 సెమిస్టర్ అయితే స్టాటిస్టిక్స్ చదివినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. ఏజ్ అనేది 18 to 44 ఉంటుందండి. జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 మాత్రం స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో మొత్తం మీద మనకు వివిధ జోన్లకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం వివరాలు ఇక్కడ ఉన్నాయి. కాళేశ్వర జోన్లో 12, బాసరలో 14, సిరిసిల్లలో 15, భద్రాద్రిలో 17, యాదాద్రిలో 7, చార్మినార్లో 25, జోగులాంబలో 12. సో ఈ విధంగా మనకు అన్నీ కూడా ఖాళీలతో ఉన్నాయన్నమాట. దాంతోపాటుగా ఇక్కడ చూడొచ్చండి మనకు ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ 2022లోనే విడుదల చేయాల్సినటువంటి ఉండేది, కానీ కొన్ని కారణాల వలన ఈ డిలే అయింది మాత్రం. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ మరి వేగంగా మరి భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం చాలా సానుకూలంగా అయితే కనిపిస్తుంది. సో ఎనీహౌ తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ విడుదలయ్యేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు దాదాపుగా 1393 పోస్టులు. అత్యధికంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్, తర్వాత నాగర్ కర్నూలులో కూడా 142 ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మరి జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లిలో 103, తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 114. సో ఈ విధంగా భారీ నోటిఫికేషన్స్తో ఎఫ్బిఓ కూడా రాబోతుంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో ఇక్కడ ఎఫ్బిఓ కూడా మీకు సులువుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్ దాదాపుగా ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే మీరు కొన్ని ప్యూర్ మ్యాథ్స్ అంశాలపైన చూడాలి. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ప్యూర్ మ్యాథ్స్ కొంచెం ఉంటుంది కాబట్టి
సో, ఇక్కడ మీకు కవర్ అయ్యేటటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా! సో, ఈ విధంగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్‌తో పాటు దీనికి కూడా మీరు ఈ యొక్క ప్రిపరేషన్‌తో మీరు అప్లై చేసుకొని ఇక ఉద్యోగం సాధించేటటువంటి వీలున్నదనమాట. సో, ఇది మనకు ఈ 5 రకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి.